31 ఆగస్టు ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 31 ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి ఆదివారం రాత్రి 9:42 వరకు ఉంది. అనురాధ నక్షత్రం పగలు 3:42 వరకు ఉంది. వర్జం రాత్రి 9:51 నుంచి 11:37 వరకు ఉంది. సాయంత్రం ముహూర్తం 4:33 నుంచి 5:23 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:13. ఇప్పుడు మనం 30 ఆగస్టు దగ్గర నుంచి 6 సెప్టెంబర్ వరకు ఉంటున్న గ్రహచారాన్ని చూస్తే రాహు కుంభంలో, శని మీనంలో, గురువు మిథునంలో, బుధ శుక్రులు ఇద్దరు కూడా బుధుడు రవి కలిసి కేతువుతో సహా కలిపి సింహంలో, కర్కాటకంలో శుక్రుడు, మరి కుజుడు కన్యలో ఉన్నారు. అలాగే ఇక ఈ వారం రోజులు కూడా గ్రహచారాన్ని చూసే ముందు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాన్ని ఉదాహరణ మీకు ఇక్కడ తెలియజేస్తాను. మనకు ఈ వారంలో అనంత పద్మనాభ చతుర్దశి, తర్వాత 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు, 4వ తారీఖు నాడేమో వామన ద్వాదశి, వామన జయంతి అంటారు. 3వ తారీఖు నాడు మతత్రయ పరివర్తన ఏకాదశి అని మనకి వరుసలో ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు శయనావస్థలోకి వెళ్తారని, ఆయన ఒక పక్కకి మళ్ళవయ్య, ఒక చేతి మీద పడుకున్నావు అని చెప్పేసి ప్రార్థనగా ఆయన ఇంకోవైపు పరివర్తన తీసుకోమంటారు. కాబట్టి దీని పరివర్తన ఏకాదశి అని. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి నిద్ర నుంచి లేవయ్య, పరిపాలన చేయాలి అని చెప్పి నిద్ర లేపడానికి అని చెప్పి ప్రత్యేకంగా అర్చనాకరణం జరుగుతుంది. దాన్ని శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ 4 మాసాలు చాతుర్మాస్యాలు. ఇక్కడ దేవశయన కాలం అని, యజ్ఞేశ్వరుడు ఆవిర్భాగాలు తీసుకోవడని, అందువల్ల యజ్ఞయాగాది క్రతువులు జరగవని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. నార్త్ ఇండియాలో ఇప్పటికీ కూడా ఇదే పరంపర నడుస్తూ ఉంది. ఇక మన సాంప్రదాయంలో ఉపవాస దీక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఉపవాసం అంటే ఇంకా రెండో రకమైన మాటలేదండి. ఉప్పు వంటి పదార్థాలు, ఉప్పు, పంచదార, బెల్లం, చింతపండు, కారం, ఇలా రసవస్తువులు మొత్తం విసర్జించి దీక్ష చేయడమే ఉపవాసం. అది ఒక సీక్వెన్షియల్గా ఏకాదశులు మనం చేయడానికి అలవాటు చేశారు మన వాళ్ళు. తర్వాత ఆచారంలో సోమవారం రాత్రిపూట దాకా ఉపవాసం ఉండడం అనేది ఏకభక్తం అలవాటైంది. నక్తం అని కూడా అంటూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా ఆయుర్వేదంతో ముడిపడి మనకు ఇచ్చినటువంటి శాస్త్రవాక్యాలే, ఆచారాలే, సశాస్త్రీయమైన ఆచారాలు. వీటి మూలంగా ఉపయోగమే కానీ నిరుపయోగం అనేటువంటి అంశం లేదు. ఇవాళ రోజున మీరందరూ కూడా చాలామందిని చూస్తున్నారు. అనారోగ్యవంతులైనటువంటి వాళ్ళు లేదా ప్రకృతి చికిత్స చేసే వాళ్ళ ఉపన్యాసాలు ఇవన్నీ చూస్తే ఉప్పుని తగ్గించడం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రోజు ఉప్పు తగ్గి తినడం అంటే తినలేక మరి రోజువారీ ఇట్లా ఉన్న ఇట్లాంటి ఉపవాస దీక్ష అనే పేరుతో పూర్తిగా ఉప్పుని నిరోధించారండి. ఉపవాసం అంటే ఏదో చెక్కలు చేకూడలు తింటూ కాలక్షేపం చేయడమో, లేదా ఉప్మాలు పులిహారలు తింటూ కాలక్షేపం చేయడం కాదండి. అసలు పూర్తిగా రసవర్జన సౌప్యస్య, భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్టుగా ఆయన చాలా గొప్పదైనటువంటి భగవద్గీత. యుక్తాహార విహారస్య అనే మాట చెప్తూ యుక్తచేష్టస్య కర్మసు, నీ పని ఏమిటో చూసుకుని దాని ప్రకారంగా ఒక చీర అంటాడు. మిలిటరీలో పనిచేసేవాడికి వెళ్ళి నాన్న ఉప్పు కారాలని ఆహారం తినరా అని చెప్పకూడదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అంటే అదే. మరి దానికి తగ్గట్టుగా ఆహారాన్ని వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు శ్రమలో ఉన్నారు కాబట్టి. శ్రమ లేని వాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, వీళ్ళు మరి మనం వైద్య పరిభాష చెప్పుకోవాలంటే ఒంటికి చెమట పట్టేటువంటి లక్షణాలు తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉప్పుని తక్కువగా తీసుకునే ఉద్దేశం పెట్టుకోవాలి. అందుకోసమే అసలు పూర్తిగా ఉపవాసం అనే పేరు చెప్తే, ఉపవాసం అంటే నువ్వు అసలు ఉప్పు కారాలు ముట్టుకోవడానికి వీలు లేదయ్యా అంటారు. కార్తీక మాసం నెల రోజులు వాతావరణం మారే టైము, ఆ చలి సమయం, అక్కడ కిడ్నీస్ పరిరక్షణ కోసం అని చెప్పేసి అసలు నెల రోజులు ఏకభక్తం పెట్టాడు. సాయంత్రం దాకా ఉండి నక్తదీక్ష, రాత్రి దాకా ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం టైం కదా అని చెప్పేసి మీరు దొరికిన వల్ల నోట్లో వేసుకుంటూ అబ్బాయి నేను ఆనందం లేదని ఉపవాసం ఉండి అనకూడదు. సాయంత్రం దాకా కేవలం రసవస్తువులు కానివి మాత్రమే తీసుకుంటూ, వండని పదార్థాలు మాత్రమే తీసుకుంటూ కార్తీక మాసం దీక్ష చేయండి.
అక్కడి నుంచి మీకు స్టామినా సంవత్సరం పాటు సరిపడా ఆరోగ్యం వస్తుంది. మీ యొక్క పరికరాలు అంటే అంతర్గతంగా ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా సంవత్సరం పాటు మళ్ళీ ఎనర్జీని చేకూర్చుకుంటాయి. అదే రీతిగా ఏకాదశిలో ఒక సీక్వెన్స్ ప్రకారంగా ఒక ఈక్వల్ డిస్టెన్సెస్ ఏకాదశి టు ఏకాదశి 14 రోజులు గ్యాప్ ఉపవాస దీక్ష చెప్పాడు. ఉపవాసంలో ఇంకా తినాలి అనుకుంటే అసలు వండని పదార్థాలు, పళ్ళు, పచ్చికూరలు మాత్రమే తిని ఉపవాసం చేయాలి. ఇంకా దానికి అసలు ఉప్పు కారాలు అంటకూడదు. అటువంటి ఉద్దేశంతో కనుక ఉపవాస దీక్ష చేస్తే అలా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నటువంటి 24 ఏకాదశులు కనుక సంవత్సరంలో మనం ఏకాదశులు పరిపూర్ణంగా మరి చేయడం మొదలెడితే మరి అప్పుడు దీని యొక్క ప్రభావం, ఆ కార్తీక మాస ప్రభావం, ఇట్లాంటి ఉపవాస దీక్షల మూలంగా ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఆ సంవత్సరం అంతా జనరేట్ అవుతుంది, చక్కగా ఎనర్జెటిక్గా జరుగుతుంది. మంచి ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా సంవత్సరం పాటు సరిపడా ఎనర్జీని చేకూర్చుకుంటాయి. అవి రీసైకిల్ అయినట్టు మళ్ళీ అలాంటి సైంటిఫిక్గా అంటే ఆయుర్వేదంతో కూడుకున్నటువంటి, ఆయుర్వేదం అనేది సైన్స్ ఖచ్చితం కాదనడానికి వీల్లేదు. అటువంటి ఆయుర్వేదంతో సమానమైనటువంటి సంబంధమైనటువంటి నియమాలతో కూడుకున్న ఆచార వ్యవహారాలు భారతీయ సనాతన ధర్మంలో ఉన్నాయి. వీటిని అనుష్ఠించిన వాడికి మాత్రమే తెలుస్తుంది దాంట్లో ఉన్న రహస్యం. వాటిని అనుష్ఠించకుండా ఇది సైన్సా, ఇది ఆచారం ఏమిటి, ఇది ఒక పిచ్చి ఆచారంలాగా ఉంది అనే మాట అనకూడదు. పాటించి చూడండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దీక్షగా చేసి చూడండి. మీలో చాలా ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కనబడతాయి. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉన్న ఆచారాలే. తెలుసుకుని అనుష్ఠించి ముందు వెళ్తారని. అలాగే రేపు రాబోయే అనంత పద్మనాభ చతుర్థి 6వ తారీఖు శనివారం నాడు తప్పనిసరిగా ఇంట్లో చక్కటి విగ్రహం, ఒక చిన్న విగ్రహం, అనంత పద్మనాభుడు విగ్రహం పెట్టుకోండి. దీక్షగా దాన్ని చేయాల్సినటువంటి విధానాలు ఉన్నాయి. అలా చేసినా చేయకపోయినా ఆ అనంత పద్మనాభుడిని చక్కగా అనంత పద్మనాభ వ్రతం పుస్తకం తెచ్చుకుని అందులో ఉన్నటువంటి విధానంలో అర్చన చేసుకోండి చాలు. తోరాలు దీక్ష తీసుకోపోయినా కానీ. తద్వారా స్వామివారి అనుగ్రహం లభించి మీకు చాలా చక్కటి ఫలితాంశాలు వస్తాయి. శుభపరిణామాలు జీవితంలో ఏర్పడతాయి. గ్రహరూపి జనార్దన అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తే గ్రహాలని కూడా అనుగ్రహిస్తాయి. ఆ గ్రహానుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖ జీవితాన్ని గడుపుతారని చెప్పి ఆశిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయంగా, ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ శుభపరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారం రోజుల్లో ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో వచ్చే సమస్యల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. ప్రతి ప్రయత్నం వేగవంతం అవుతుంది. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కాలం చాలా చక్కగా అనుకూలించేదిగా ఉంది. మరి అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేసేటువంటి అవకాశాలు వస్తాయి. కృతిక 1వ పాదం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. మీ దగ్గర నుంచి కుటుంబ సభ్యులకి, అలాగే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు కావాల్సినటువంటి ప్రతి పని కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి చాకచక్యం ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి వార్తలు వినబడతాయి. శుభపరిణామాలు చేకూరుతాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా ఈ వారం రోజులు కూడా అనుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఈ వారం అంతా కూడా మీకు అన్ని విధాలా కూడా శుభపరిణామాలు చేకూరే అవకాశం ఉంది. పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం వస్తుంది. మరి కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉన్నా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా చికాకు పడతారు. అలాగే ప్రతి విషయంలో కూడా డబ్బు సర్దుబాటు కాక ఇబ్బంది పడతారు. వాటిని కూడా తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా
చాలా చాకచక్యంగా వ్యవహరించడం, కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడం, ఈ వారం రోజులు కూడా ప్రతి ప్రణాళిక కూడా సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం కనబడుతోంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివితో సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి. కొంచెం ఆగ్రహావేశాలు ప్రదర్శించేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మొండిగా ప్రతి పనిని కూడా వెంబడించే అవకాశాలు ఉంటాయి. కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ఆర్థిక విషయాల్లోనూ, రుణ విషయాల్లోనూ కూడా ఈ యొక్క గురుబలం లేకపోవడం మూలంగా ఈ చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మీకు సలహాలు, సంప్రదింపులు సరిగా జరగవని చెప్పాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు సరైనటువంటి సలహాలు, సంప్రదింపులు జరగక కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులకు, రైతులకు గురువు వ్యయంలో ఉన్న కారణంగా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని, మార్కెటింగ్ ఉద్యోగస్తులు మాట తీరు మార్చుకోమని చెప్పి సూచిస్తున్నాం. గురువు యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. ప్రతి నిత్యం మీకు సమస్య అనిపించినప్పుడల్లా శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారి నామంతో మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి. తద్వారా కొంచెం ప్రోగ్రెస్ బాగుంటుంది. అవకాశం కుదిరితే కనుక గురు రాహులకి ఒకసారి శాంతి మార్గం అనుష్ఠిస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తూ సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కోణాల్లోనూ కూడా బాగుంది అనుకున్నా జాగ్రత్తగా ఉండాలి, బాగాలేదు అనుకున్నా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి కాలం. ఎప్పుడు సమస్యలు వచ్చి మీద పడతాయో, ఎప్పుడు ఏ విధంగా ఎవరి ద్వారా కలహాలు వస్తాయో ఇవన్నీ తెలియని పరిస్థితి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం సత్ఫలితాలు పొందేందుకు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలోనూ అలాగే ఇతరమైనటువంటి వ్యవహారాల్లోనూ మీకు గురుబలం బాగున్నప్పటికీ కూడా శుక్ర, బుధ, రవి సంచారాలు అనుకూలంగా లేకపోవడం, రాహుకేతులు కూడా అనుకూలంగా లేకపోవడం మూలంగా జాగ్రత్తగా ఉండవలసిన కాలమే అని చెప్పి సూచించవలసిన అవసరం ఏర్పడుతోంది. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఇతరుల వ్యవహారాలతో పోకండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా ఎన్నో సమస్యలకి పరిష్కారాలు వెతుక్కొని సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా మీరు శ్రమ తీసుకుని చికాకులు పోవడానికి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తే సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం వస్తుంది. మీరు కనుక ఆ చికాకు పెరుగుతున్న కొద్దీ దాని తగ్గట్టుగానే మొండిగా కనుక ఎదురు వెళ్తే సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో, రుణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు విరమించడం మంచిది. అలాగే మీకు అవకాశం కుదిరితే కనుక బంధువులతో, స్నేహితులతో వీలైనంత వరకు మిత భాషణ చేయడం అవసరం. రవి, రాహు, కేతు, శని, బుధ సంచారాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ గ్రహ సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మఘ నక్షత్రం వాళ్ళకి మాట తీరు ఈ వారం అంతా కూడా ఇబ్బందికరంగా మారుతూ కలహాలకు దారితీస్తుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఒకటి పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. ఆర్థిక, కుటుంబ విషయాల్లో పరిమితమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ మరొక పక్కన కొన్ని విషయాల్లో చికాకులు కూడా తీసుకొచ్చేవిగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎవరితోనూ కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు మీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉండే అవకాశం కాబట్టి ప్రతి అంశంలోనూ కూడా తగు జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళేందుకు వీలుగా ఎక్కువగా కృషి చేస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు తొలగి పోకుండా ఉంటే మంచిది. సమయం బాగుందనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇబ్బందికరం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణంలో మీకు మిత్రులు, బంధువులు సహకరిస్తారో తెలియదు, ఎప్పుడు కలహిస్తారో తెలియదు. మీరు మీ వారం రోజులు కూడా మీకు ఎదుర్కొన్నటువంటి స్థితిని గమనించుకోలేకపోవడం, ఎస్టిమేట్ చేయలేకపోవడం, రాబోయే పరిణామాలని ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం
ఇలాంటివి కొన్ని మీకు జరుగుతాయి. వీటి మూలంగా చికాకులు పడే అవకాశం ఉంది. పాత సమస్యలు ఉన్న వాళ్ళకి అవి ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యవహారాల్లో కూడా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు అన్ని విధాలా కూడా జాగ్రత్తగా సంచారం చేసుకోవాలి. అందులో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఇతర వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా సానుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేయండి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మూలంగా కొంత సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి. గ్రహచారంలో కుజుడు బాలేదు, కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. కాబట్టి వీళ్ళకి పట్టిందల బంగారంలాగా ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని పనులు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి పరిశీలన దృష్టిని ప్రదర్శించి ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారం అంతా కూడా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్య విషయాలు బాగుండడమే కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి అంశాలను కూడా చాలా చక్కనటువంటి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలను కూడా శుభపరిణామాలు బాగా చోటు చేసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. శుభప్రదంగా కాలక్షేపం చేస్తూ, ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా సాధించకుండా ముందుకు వెళ్ళడంలో కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితిని పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వ్యయకుజుడు యొక్క సంచారం కూడా అనుకూలమై చాలా సత్ఫలితాలు తీసుకునే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా బెటర్మెంట్ బాగుందండి. సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో పురోగతి సాధిస్తారు. స్థానచలన ప్రయత్నాలు, అలాగే ప్రమోషన్ ప్రయత్నాల్లో కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి పరిస్థితి ఏర్పడుతుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని వ్యవహారాలను కూడా మరి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతి పని కూడా మీరు చాలా చక్కగా నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్లానింగ్ చేసుకుంటారు. అభివృద్ధి వైపు ప్రయాణించడానికి చాలా చక్కగా కృషి చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం అయిపోతుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు ఒకళ్ళే కాదు, వీళ్ళందరికీ కూడా అష్టమ గురువు ఉన్నప్పటికీ కూడా కంగారు పడకల్లా సానుకూల స్థితితో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అష్టమ గురువు సంచార దోషం పోవడానికి ప్రదోష కాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఇక విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు ఆటంకాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క శ్రమకు తగినటువంటి మంచి వార్తలు వినపడే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ అష్టమ శుక్రుడు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అనుకూలించే గ్రహమే, అలాగే గురువు అనుకూలిస్తూ ఉంటాడు. తెలివి బాగా ప్రదర్శిస్తారు. దీంతో సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి కాలక్షేపం బాగా జరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకి గురు శుక్ల బలాలు బాగున్న కారణంగా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, శుభపరిణామాలు, శుభవార్తలు వింటారు. అలాగే మంచి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఈ వారం రోజులు కూడా 3 నక్షత్రాల వాళ్ళకి శుభపరిణామాలు చేకూరే అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత వరకు మీరు ప్రతిరోజు ఉదయం పూట ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు ఇస్తే ఇంకా సానుకూలత పెరిగే అవకాశం ఉంది. కుంభరాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా
కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తున్నాం. ఆగ్రహవేశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలహించి అనవసరమైన చికాకులు పొందుతారు. ఆరోగ్య విషయం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు రుణ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు ఎక్కువగా పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు అందరికీ కూడా రవి, బుధ, గురు, శుక్ర సంచారం అనుకూలంగా లేని కారణంగా తగు జాగ్రత్తలతో సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా కొంచెం కలహాలు, ఆగ్రహావేశాలు పెరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆ తదుపరి మరి మన శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం చిన్న చిన్న చికాకులు వస్తే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఆదిత్య హృదయం ప్రాతకాలంలో 12 సార్లు పారాయణ చేయడం మంచిది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కూడా పారాయణ చేసుకోవడం, అది కూడా ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే ఉండి ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా శుభ పరిణామాలు చేకూరుతాయి. కుంభరాశి చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. మాట పడే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతోనూ కూడా మీకు విభేదాలు వస్తాయి. ఆ ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎదురుకుండా ఉన్నటువంటి సానుకూల స్థితిని అర్థం చేసుకుని ఏదో కాలక్షేపం చేయొచ్చు బాగుంది అనుకోవద్దు. మీ గ్రహస్థితి చాలా తేడాగా ఉన్నాయి. ఆరోగ్యంలో ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, చాలా చక్కనైన ప్రయత్నాలు తీసుకోవడానికి తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు కూడా మీరే స్వయంగా చూసుకోవడం మంచిది. ఈ వారం రోజులు ఇతరుల జోలికి పోవద్దు. అనవసరమైన వ్యయం చేయొద్దు. వృధా కాలక్షేపాలు చేయొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఒంటరి కాలక్షేపం, ఒంటరి ప్రయాణం పనికిరాదని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు రాబోయే కాలంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. ఒంటరి ప్రయాణాలు చేయదు, దూర ప్రాంత ప్రయాణాలు చేయదని ప్రత్యేకంగా మళ్ళీ సూచిస్తున్నాం. అలాగే ఈ వారం రోజులు కూడా ప్రతి ఆర్థిక కార్యకలాపం స్వయంగా చూసుకుంటే మంచిదని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామ యుక్త 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. తద్వారా చాలా మటుకు చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసిన రుణాలు కానీ, గత వ్యవహారాలు కానీ తిరగబెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. ఆర్థిక వెసులుబాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి వార్తలు వచ్చే అవకాశం లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి, తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి కూడా మానసికంగాను శారీరకంగా శ్రమ ఎక్కువ అవుతుంది. పనులు ఒత్తిడిని సూచిస్తూ ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.